నెక్స్ట్ సీక్రెట్. సీక్రెట్ అంటే అర్థమైంది రహస్యం. రిజిస్టర్. రిజిస్టర్ అంటే నమోదు చేయడాన్ని ఏమంటాం? రిజిస్టర్ చేయడం అంటాం. ప్రిన్సిపుల్ అంటే సూత్రం. ప్రిన్సిపుల్ అంటే సూత్రం. ప్రతిదానికి ఒక సూత్రం ఉంటుంది కదా, ప్రిన్సిపుల్. ఇట్లా ప్రింట్ అంటే ముద్రణ. ప్రింట్ తీయడాన్ని ఏమంటాం మనం ఇంగ్లీష్లో? తెలుగులో ఏమంటాం? ముద్రణ అంటాం. ప్రియారిటీ అంటే ప్రాధాన్యత. ఇంగ్లీష్లో మనం ప్రాధాన్యత అంటే ఏమనాలి? ప్రియారిటీ. ఇన్ దిస్ మ్యారేజ్, నేను ఒక మ్యారేజ్కి వెళ్ళాను, అక్కడ నాకు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారు అంటే నాకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అట్లా ప్రియారిటీ అంటే ప్రాధాన్యత. నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్లీ అంటే క్రమం తప్పకుండా. రెగ్యులర్లీ ఐ వాచ్ మూవీ. నేను మూవీ అనేది రెగ్యులర్గా చూస్తాను. రెగ్యులర్లీ నెక్స్ట్ ఏముంటుంది? పేపర్ చూస్తాం. రెగ్యులర్గా న్యూస్ చూస్తాం. అట్లా రెగ్యులర్లీ అంటే క్రమం తప్పకుండా. ఐ రీడ్ న్యూస్ పేపర్ రెగ్యులర్లీ. నేను ప్రతిరోజు న్యూస్ పేపర్ చూస్తాను క్రమం తప్పకుండా అని అర్థం. రెగ్యులర్లీ అంటే క్రమం తప్పకుండా. రెగ్యులేట్ అంటే నియంత్రించడం. రెగ్యులేట్ అంటే నియంత్రించడం. నెక్స్ట్ తర్వాత సెక్రటరీ, కార్యదర్శి. విలేజ్ సెక్రటరీ ఉంటారు, పంచాయతీ కార్యదర్శి. అట్లా సెక్రటరీ అంటే కార్యదర్శి. సెక్షన్ అంటే విభాగం. సెక్షన్ అంటే విభాగం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ రంగం అంటాం కదా, అట్లా సెక్టర్. సెక్షన్ అంటే విభాగం. ఒక్కొక్క సెక్షన్ ఉంటుంది. ఎడ్యుకేషనల్కి సంబంధించింది ఒక సెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ పోతే వాటర్కి సంబంధించింది ఇంకో సెక్షన్ ఉంటుంది. అగ్రికల్చర్కి సంబంధించి ఇంకో సెక్షన్ అంట. సెక్షన్స్, డిపార్ట్మెంట్స్ అంటాం కదా, అట్లా. సెక్టార్ అంటే రంగం. సెక్టార్ అంటే ఇంగ్లీష్లో రంగం. సెక్టార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ సెక్టార్, వ్యవసాయ రంగం. నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ సెక్టార్, సేవా రంగం. నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ అంటే పారిశ్రామిక రంగం. అట్లా సెక్యూర్ అంటే సురక్షితం. సెక్యూర్ అంటే అర్థం ఏంటంటే సురక్షితంగా ఉండడాన్ని ఏమంటాం? సెక్యూర్ అంటాం. మెజర్మెంట్ అంటే కొలత. కొలవడాన్ని ఏమంటాం? ఇంగ్లీష్లో మెజర్మెంట్ అంటాం. మీట్ అంటే మాంసం. మీట్ అంటే మాంసం. మెకానిజం అంటే యంత్రాంగం. మెకానిజం అంటే యంత్రాంగం. మనకి ఇంగ్లీష్లో తెలుగు మీనింగ్ తెలుసుకుంటే వర్డ్స్ అనేవి ఈజీగా ఫామ్